అందరికీ నమస్కారం. నేను మీ కొమ్మరాజు భారద్వాజ్ శర్మ. ఇంతకుముందు మనము రవి మహాదశ, చంద్ర మహాదశ, కుజ మహాదశ, బుధ మహాదశ, గురు మహాదశ, శుక్ర మహాదశ, శని మహాదశ, వాటి దశలు, వాటి అంతర్దశల గురించి మొత్తం కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం తెలుసుకునే క్లాస్ ఏంటంటే రాహు మహాదశ. మరి ఈ రాహు మహాదశ మొత్తం కూడా 18 సంవత్సరాల కాలంగా ఉంటూ ఉంటుంది. దశలలో మొదటి దశ పెద్దది శుక్ర మహాదశ, తర్వాత శని మహాదశ, తదుపరి మనకి ఏంటంటే రాహు మహాదశ 18 సంవత్సరాల కాలం. మరి రాహు మహాదశ యోగకరంగా ఉంటుంది. రాహు మహాదశలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే రాహు మహాదశ కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. ఇదే రాహు మహాదశ కోట్ల నుంచి అడుక్కునే పరిస్థితికి కూడా తెచ్చిన జాతకాలు కూడా చాలా ఉన్నాయి. ఈ రాహు మహాదశ కాలం మొత్తం కూడా పరాశర సిద్ధాంతం ప్రకారంగా రాహు దశ మొత్తం కూడా 18 సంవత్సరాల కాలంగా ఉంటుంది. మరి ఈ దశలో రాహు మహాదశ మనకి యోగించాలంటే మళ్ళీ మనకి 3 పాయింట్స్ మనం గమనించాలి. ముఖ్యంగా రాహు ఏంటంటే పాయింట్ 1 ఏంటంటే రాహు మనకి 3, 6, 10 స్థాన స్థితులు కలిగి ఉండాలి. 3, 6, 10, 11 స్థానాలకి ఆ స్థితులకి ఆ స్థానంలో కలిగి ఉండాలి. వీటిని మనం ఏమంటాం? ఉపచయ స్థానాలు అంటాం. ఉపచయ స్థానాలు. ఈ ఉపచయ స్థానాలు ఉన్నప్పుడు రాహు మనకి యోగకారకంగా మారుతూ ఉంటుంది. రెండవది ఏంటంటే రాహు మనకి మకర కుంభ రాశులలో ఉండాలి. మకర కుంభ కన్యా రాశులలో ఉండాలి. ఇది పాయింట్ 1, ఇది పాయింట్ 2. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే రాహు మనకి ఉచ్చ స్థానంలో కలిగి ఉండాలి. రాహు మనకి ఉచ్చ స్థానంలో కలిగి ఉండాలి అంటే వృషభంలో ఉండాలి. అదేవిధంగా రాహు మనకి మంచి స్థానబలం కలిగి ఉండాలి. శుభగ్రహాల దృష్టి కలిగి ఉండాలి. ఉచ్చగ్రహ దృష్టి కలిగి ఉండాలి. ఈ రాహు కూడా ఉచ్చగ్రహాల యొక్క వీక్షణం చేస్తూ ఉండాలి. మంచి స్థానబలం కలిగిన గ్రహాలతో రాహు సంయోగం కలిగి ఉండాలి. ఉదాహరణకి ఏంటంటే మనకి కేంద్రాధిపత్య స్థానంలో శనితో కలిసి రాహు కలిసి ఉండడం వల్ల మంచి యోగకారకుడు అవుతాడు. రాహుకి ఉచ్చ నీచ స్థానాలు అనే విషయంలో కొన్ని తేడాలు ఉన్నాయండు. సర్వాద చింతామణి ప్రకారంగా మిథున, ధనస్సులు వాళ్ళకి ఉచ్చ స్థానాలు అంటున్నారు. సర్వాద చింతామణి ప్రకారం మిథునం ఉచ్చస్థానం, ధనస్సు నీచస్థానం అంటున్నారు. కానీ పరాశర హోర సిద్ధాంత ప్రకారం వృషభం ఉచ్చస్థానం అవుతుంది, వృచ్చిక నీచస్థానం అవుతుంది. కానీ నేను చెప్పేది పరాశర సిద్ధాంతమే. పరాశర హోర సిద్ధాంతం ప్రకారం మనకి ఏంటంటే నీకు చెప్పాను, వృషభంలో ఉన్నట్టయితే మంచి ఉచ్చస్థానం. కానీ పరాశర సిద్ధాంతం చెప్తున్నాను, కానీ పరాశరని ఫాలో అప్ చేస్తున్నాను. వృచ్చిక స్థానాల్లో ఉన్నట్టయితే వృషభ స్థానంలో ఉన్నట్టయితే మంచి ఫలితాన్ని, వృచ్చిక స్థానంలో చెడు ఫలితాన్ని కలగ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా మనకేంటంటే ఇక్కడ కొన్ని రాహు విషయంలో కొన్ని పాయింట్స్ గమనించాలి. రాహు ఏంటంటే తను ఉండే రాశి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ పాయింట్ ఇక్కడది. రాహువు తను ఏ స్థానంలో ఉంటాడో ఆ స్థాన రాశి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. రాహువుతో సంయోగం చెందిన గ్రహం యొక్క స్థాన ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఉదాహరణకు మనకి మీనలగ్న జాతకులకి రాహుతో పాటు రవి 6వ స్థానంలో అనగా సింహాల్లో ఉన్నాడు. ఆ స్థానాధిపతిలో ఉన్నట్టయితే ఆ స్థానం మనకి ఏమవుతుంది? రుణస్థానం, శత్రుస్థానం, రణస్థానం, రోగస్థానం. సంబంధిత ఫలితాలను మరియు సూర్య సంబంధించిన ఫలితాలు, సూర్య దేనికి అధికారానికి ప్రభుత్వ పదవులు కావాలి, ఈ విధంగా ఇస్తూ ఉంటుంది అన్నమాట. రాహు ఏ నక్షత్రాల్లో ఉన్నాడో ఆ నక్షత్రానికి సంబంధించిన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంటుంది. రాహు విషయంలో మంచి స్థితి కలిగిన జాతకుని రాహు దశలో జరిగే ముఖ్యమైన సంఘటనలు ఏంటంటే ఆకస్మిక ధనలాభం, విదేశీయానం, త్వరితగతిమైన జీవితానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవటం,
త్వరితగతిమైనటువంటి పేరు ప్రఖ్యాతలు రావటం, ఊహకు అందలేని విధంగా మనిషి ఎదగటం, అనతర సాధ్యమైన విషయాలను అధ్యయనం చేయటం, వాటి మీద కనుక్కోవడం, రీసెర్చ్ చేయటం, ముందు ఎన్నడూ లేని విధంగా ఊహించిన స్థితిని అన్ని విషయాల్లో చేరుకోవటం. ఏ విధంగా రాహుమాస అంతా కూడా మంచి కానీ చెడు కానీ ఉండదన్నమాట. మంచి చేస్తుంది అనేది ఉండదు, చెడు చేస్తున్నది ఉండదు. కేవలం ఏంటంటే రాహు దశలో అంతర్దశ ఫలితాన్ని ఆ గ్రహస్థితి ఉచ్చాన్ని బట్టి ఆధారపడి ఉంటాయని మనం మర్చిపోకూడదు. రాహు ఏంటంటే ఉచ్చ స్థానంలో కానీ, కేంద్ర స్థానంలో కానీ, కోణ స్థానంలో కానీ, శుభక్షేత్రంలో కానీ శుభుడైన ఉంటుంది జాతకుడికి సంపాదన మొత్తం కూడా ఆ సంపాదన అనేది మొత్తం కూడా కలగజేస్తూ ఉంటాడు, సమకూరుస్తూ ఉంటాడు. ధనధాన్య రాసుల్ని మొత్తం కూడా వృద్ధి చేస్తూ ఉంటాడు. పుత్ర సంతానం ఆనందం కలగజేస్తూ ఉంటాడు. పిల్లల ప్రయోజనాన్ని కలగజేస్తూ ఉంటాడు. తీర్థయాత్ర చేసి పుణ్యక్షేత్రాలు సందర్శనం చేసుకుంటూ ఉంటాడు. సక్రమైన మార్గంలో ధన సంపాదన చేస్తూ ఉంటాడు. సంపాదించిన ధనాన్ని మొత్తాన్ని కూడా ధార్మిక కార్యక్రమాలకు వినియోగిస్తుంటాడు. మనిషి మొత్తం కూడా ఒక వైరాగ్యం, భక్తి వైరాగ్యంలోకి మారిపోతూ ఉంటాడు. ప్రభుత్వ పథకాల వల్ల లబ్ధి పొందుతూ ఉంటాడు. వీడెవడో పనికిరాని వ్యక్తి, అసలు కనపడిన వ్యక్తిని ఒకేసారి పైకి తీసుకొచ్చి ఆ వ్యక్తిని అందరికీ చూపిస్తూ ఉంటది. ఎగ్జాంపుల్ ఒక ఎమ్మెల్యే లాగా, అది ఎవరికి కనపడదు అప్పటిదాకా. అలాంటి వ్యక్తిని పైకి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాహు దశ మొత్తం కూడా కర్మ సిద్ధాంతం ప్రకారం మాత్రమే నడుస్తూ ఉంది, జీవిస్తుంది అనేటటువంటి పరాశర హోర సిద్ధాంతం చెప్తుంది. ముఖ్యంగా ఈ రాహు దశ మనకి యోగించినట్టయితే ఎక్కువ శాతం కూడా ఏంటంటే పనులు మొత్తం కూడా త్వరగా పూర్తవుతూ ఉంటాయి. ముఖ్యంగా పనుల పైన ఆశ ఎక్కువగా పెట్టుకొని ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ విధంగా మన సుఫలితాలు కలగజేస్తూ ఉంది. ఇప్పుడు మనము మహాదశకాలం, రాహు మహాదశకాలం, రాహు మనకి అష్టమ స్థానంలో కానీ వ్యయ స్థానాల్లో ఎందుగాని ఉన్నట్టయితే, అష్టమం అంటే 8, వ్యయ స్థానాలంటే 12, 11, 12 స్థానాల్లో, అష్టమ స్థానంలో అంటే 8, 11 స్థానాల్లో ఉండి రాహు నీచత్వాన్ని పొందినట్టయితే జాతకునికి విదేశాల ప్రయాణం ద్వారా ధన నష్టాన్ని సంభవిస్తూ ఉంటుంది. అనుకోకుండా ఇప్పుడు విదేశ ప్రయాణాలు అంటే లక్షలతో కూడినటువంటి పని, ఆ నష్టాన్ని కలగజేస్తూ ఉంటుంది. ఆయుధాల వల్ల ప్రమాదాలు కలగజేస్తూ ఉంటుంది. వృత్తి ఉద్యోగాల పై అధికారుల ఒత్తిడిని కలగజేస్తూ ఉంటుంది. చిన్న స్థాయి ఉద్యోగాలు చేస్తూ ఉంటాడు. భార్యతో సహకారం కొరబడుతూ ఉంటుంది. చేస్తున్న ఉద్యోగాలు మధ్యలో మానివేస్తా పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. రాహు దశ ప్రారంభంలో రాహు అంతరిక్షలో జాతకునికి కష్టాన్ని మిగులుస్తూ ఉంటుంది. దశ మధ్యలో ఆ దశ యోగించిందనుకోండి, మధ్యలో రాని కొన్ని కీర్తి ప్రదర్శనలు కలగజేస్తూ ఉంటుంది. దశ చివరిలో బంధుమిత్రుల హాని కలగజేస్తూ ఉంటుంది. రాహు వల్ల మనకి ఏంటంటే పలు పరిణామాలు ఏర్పడతా ఉంటాయి. ఎప్పటి నుంచో రాహు మాస కన్నా ముందు వాళ్ళకి శని అంతర్దశ ఉంటుంది. వాళ్ళకి శనికి సంబంధించిన విషయాలలో వాళ్ళు ఏంటంటే ఎక్కువ శాతం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ దశలో కూడా వాళ్ళకి ఇబ్బందులు కలగజేస్తూ ఉంటాడు. గురు మహాదశ వచ్చేటప్పుడు రాహు మాస, గురు మహాదశలో వాళ్ళు మంచిగా బాగా చదువుకుంటూ వస్తూ ఉంటాడు. మంచి నెంబర్ 1గా చదువుతారు. ఎప్పుడైతే రాహుదశ స్టార్ట్ అయిందో ఆ చదువు మొత్తాన్ని కూడా మానివేస్తూ ఉంటారు. ముందుకు వెళ్ళలేరు. మైండ్ డైవర్ట్ అవుతూ ఉంటుంది. ప్రేమ, పిచ్చి విషయాలు మొత్తం మీద వెళ్తూ ఉంటారు. రాహు వల్ల పలు పరిణామాలు ఏర్పడుతూ ఉంటాయి. రాజ్యాధికారం కోల్పోవడంలో, విద్యని నష్టం చేయటంలో రాహు ముఖ్య కారకుడు. అదేవిధంగా వర్ణాంతర వివాహాలు అంటే ఎక్కువ శాతం కూడా లవ్ మ్యారేజ్లో ఇంటర్కాస్ట్ మ్యారేజ్ జరుగుతూ ఉంటాయి. ఆ లవ్ మ్యారేజ్ అనే విషయాలలో చేసుకొని చెడు ప్రభావాన్ని కలగజేస్తూ ఉంటారు. కుట్రలు, పన్నాగాలు, ఎత్తుగడలు, కులాన్ని పక్కగా నెట్టేయటం, కులం విషయంలో నీచ గుణాలు కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడం, సంప్రదాయాలు, సంస్కారాలు మొత్తం పక్కగా నెట్టడం, మైండ్ సెట్ అనేది సరిగ్గా లేకపోవటం, మతి భ్రమణానికి కారకుడుగా మారటం, మతి భ్రమించడం, తక్కువ స్థితి గల స్త్రీతోని సాంగత్యానికి పురిగొల్పటం, అదేవిధంగా మనకు అనవసరమైన విషయాన్ని ఆలోచించడం, వ్యసనపరులుగా మారటం,
పోకిరిలాగా మారి దుష్ట స్నేహితులతో కలిగి ఉండటం. ముఖ్యంగా ఏంటంటే ఏదైనా సరే ఈ రాహుదశ యోగించకపోతే లైఫ్ మొత్తం కూడా పడకేసిపోద్దిగా, ముందుకు నడవదు. రోజు దినదిన గండంగా ఉంటుంది. టైం వేస్ట్ పనులు చేస్తూ ఉంటాడు. టైం ఒక వేస్ట్. నేను తెలియగల వాళ్ళని, నాకు బాగా తెలివితేటలు, నేను మంచి పని చేస్తున్నటువంటి మార్గులు వెళ్తారు కానీ పక్కన వాళ్ళు చెప్పే మాటలు వాళ్ళు వినరు. ముఖ్యంగా రాహు నైరుతి దిశలో కలిగే లాభ నష్టాల కారకుడు. రాహు నైరుతి దిశలో ఉంటాడు. పేడ కళ్ళకి భయాందోళనలు కలగజేస్తూ ఉంటాడు. రహస్య స్థావరాల పనులు చేస్తూ ఉంటాడు. రహస్య మంత్రాలను ప్రేరేపిస్తూ ఉంటాడు. ముఖ్యంగా రాహు ఏంటంటే వనదుర్గాదేవి ఆరాధన రాహు ప్రీతి చెందుతూ ఉంటాడు. రాహు దశలో మనకి ఏంటంటే ఇతర భాషలు నేర్చుకోవడం కూడా కారకుడుగా మారుతూ ఉంటాడు. రాహు కలిగించే బాధలు, రాహు అనేక బాధలను కలగజేస్తూ ఉంటాడు. కుటుంబాల కల్లోలను సృష్టిస్తూ ఉంటాడు. స్వంత బుద్ధి లోపించి ఇతరుల చెడు సలహాలను పాటిస్తూ ఉంటాడు. మూర్ఖుడిగా ప్రవర్తిస్తూ ఉంటాడు. అధికార దుర్వినియోగం చేస్తూ ఉంటారు. అధికార దుర్వినియోగం చేయడం కాకుండా ఈ ఎలక్షన్స్లో నిలబడి చేసేటప్పుడు అల్లరి పనులు చేసి కోడి సమస్యల కారకుడుగా మారుతూ ఉంటాడు. ఎలక్ట్రానిక్ వస్తువుల వల్ల నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. పోలీసు గూఢాచార సంస్థల వల్ల బాధను కలగజేస్తూ ఉంటాడు. కుటుంబంలో పెద్దవారికి ఆకస్మిక మరణాన్ని కలగజేస్తూ ఉంటాడు. పిల్లలు తప్పిపోవడం లేదా ఎత్తుకుపోవడం కానీ చేస్తూ ఉంటాడు. కోర్టు వ్యవహారాలు చిక్కులు కలగజేస్తూ ఉంటాడు. మిలిటరీ సంబంధ బిల్డింగ్ కాంట్రాక్టర్ల సంబంధ నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. పాము, తేలు వంటి వాటి కుట్రడానికి కారకుడుగా మారుతూ ఉంటాడు. ఇక గేదెలు చేస్తూ ఉంటారు. గేదెలు పోవటం వల్ల నష్టం రావడం చేస్తూ ఉంటాడు. విష జంతువుల వల్ల బాధను కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా విష గ్యాసులు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. ఆ విష గ్యాసుల వల్ల మరణాన్ని కలగజేస్తూ ఉంటాడు. అదేవిధంగా ఈ ఆమ్లాలు, వాతావరణ కాలుష్యం వల్ల పంట నష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. వాటి వల్ల ప్రమాదం సృష్టిస్తూ ఉంటాడు. ఇక మనిషి ఈ బాధను తట్టుకోలేక ఎక్కడికో పారిపోదామంటే మానసిక ప్రవర్తన నుంచి మారుస్తూ ఉంటాడు. వీడి ప్రవర్తన కొన్ని జాతకాల్లో జైలు వరకు తీసుకుని వెళ్ళే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక రాహు చంద్రుడితో కలిస్తే గొప్ప బుద్ధిని, చాంచల్యాన్ని కలిగి పిచ్చిగాను కూడా కలిగించే అవకాశాలు కలిగజేస్తూ ఉంటాడు. ఆ గొప్ప బుద్ధిని కలగజేస్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఈ రాహు దశ రాగానే వెంటనే వాడికి పిచ్చితనాన్ని కలగజేస్తూ ఉంటాడు. కుజుడితో కలిసి చెడిపోయి ఉంటే ఆకస్మిక ప్రమాదాలు కలగజేస్తూ ఉంటాడు. దెబ్బలాటలు, లాటరీలో నష్టం రావటాలు, గాయాలు పాలవటం. రవితో కలిసి ఉంటే తప్పకుండా తండ్రితో సత్సంబంధాలు దెబ్బతీస్తూ ఉంటాడు. శని రాహుల కలయిక తీవ్రమైన పరిస్థితులను దారితీస్తూ ఉంటాడు. శని రాహుల ఎట్టి పరిస్థితులు కలవకూడదు. జాతకంలో తీవ్రమైన పరిస్థితిని కలగజేస్తూ ఉంటాడు. గురుతో కలిస్తే దేవుడి మీద భక్తిని పోగొడతా ఉంటాడు. గురుతో కలిసి మంచి శుభగ్రహంగా ఉన్నట్టయితే మంచి దైవత్వం కలగజేస్తూ ఉంటారు. ఇక గురువుతో పాటు రాహు గురుడు కలిసి ఉన్నట్టయితే తప్పని పరిస్థితుల్లో కూడా తప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఎంతో రహస్యంగా పనులు చేసి అవి బహిర్గతమయ్యి పరువు తీస్తూ ఉంటాడు. రాహు ఎంత యోగం కలిగించినా ఎంతో కొంత అప్రతిష్ట చేయకుండా ఉండలేడు. రాహు కలిగించే అనారోగ్యాలు ముఖ్యంగా మనకి ఏంటంటే రాహు వాయుతత్వకారకుడు వాయుతత్వకారకుడు రాహు ముఖ్యంగా. దానివల్ల ఏమిటంటే శరీరంలో సమస్త వాయు సంబంధ రోగాలను కలగజేస్తూ ఉంటాడు. నొప్పి ఎక్కడుందో అక్కడ రాహు ఉంటాడు. కడుపు, నాభి, మర్మాంగాల నొప్పులకి ప్రతీక అన్నమాట. ఉచ్ఛ్వాస నిశ్వాసంలో కూడా గమన స్థిరత్వాన్ని మొత్తం కూడా కంట్రోల్ చేసే శక్తి రాహుకు ఉందన్నమాట. అందుకని ఆయాసం వస్తూ రావడం, ఇవన్నీ రాహు వచ్చినప్పుడు ఆయాసం రావడం, మనిషి లావుగా పెరిగిపోవటం, అదేవిధంగా రాహు థైరాయిడ్ కారకంగా మారటం, క్షయలాంటి జబ్బులను క్రియేట్ చేయటం, అదేవిధంగా ఉదర సంబంధమైన రోగాన్ని కలగజేయటం, ఈ విధంగా కలగజేస్తూ ఉంటాడు. అదే శుక్రరాహులు కలిగితో ఉన్నట్టయితే చర్మ సౌందర్యాన్ని దెబ్బతీస్తూ ఉంటాడు. శుక్రరాహులు కలిసి ఉన్నాడు అనుకోండి, మంచి అందంగా ఉంటారు అప్పటి వరకు. ఇక రాహుదశ ఎప్పుడైతే రాకుండా పీనిగలాగా తయారవుతూ ఉంటాడు. అందం మొత్తం కూడా పీకేస్తూ ఉంటాడు. సమస్తమైన అంటువ్యాధులకి రాహు అధిపతి. టైఫాయిడ్, మలేరియా, మసూచి, ఫ్లూ వంటి వ్యాధులకి, అనేక రకాలైన వైరస్ స్వరాలకు రాహువే పెట్టింది పేరు. కన్యా రాశిలో ఉంటే అన్ని రకాల పురుగుల్ని
కడుపులు పెంచుతూ ఉంటాడు రాహు. కన్యా రాశిలో రాహు ఉన్నట్టయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం విషయంలో ఎక్కువ కడుపుకు సంబంధించిన బాధను కలగజేస్తూ ఉంటాడు. శరీరం రోగ నిరోధక శక్తిని తగ్గిస్తూ ఉంటాడు. బ్యాక్టీరియాని ఆహ్వానించడం రాహు మొదటివాడు. రాహు స్థితిని బట్టి పక్షవాతం, కీలవాతం, నడుము నొప్పి ఈ మొత్తాన్ని కూడా కలగజేస్తూ ఉంటాడు. ఇది రాహు మహాదశ గురించి. మరి రాహు మహాదశలో మనకి ద్వాదశ భావాలు ఉన్నాయి. 12 స్థానాల్లో మనకి రాహు ఏ స్థానంలో కూర్చుంటే ఏం జరుగుతుంది అనే విషయాలు మొత్తం కూడా తదుపరి క్లాసులో వివరంగా తెలియజేస్తాను. అందరూ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ కామెంట్ తెలియజేయండి. మీ కుమార్ భరద్వాజ్ శర్మ, MA PhD ఇన్ ఆస్ట్రేలియా. అందరికీ నమస్కారం.